చిన్న పేగులో జీర్ణం కాని ఆహారం ఎక్కడికి చేరుతుంది? పెద్ద పేగు. చిన్న పేగులో జీర్ణం కాని దృఢ పదార్థాలు తదుపరి దశకు పెద్ద పేగులోకి చేరుతాయి. అక్కడ నీరు మరియు కొన్ని ఖనిజాలు శోషించబడతాయి మరియు మిగిలిన వ్యర్థాలు మలంగా ఘనరూపం దాల్చుతాయి. పెద్ద పేగులో ఉండే జీర్ణం కాని ఆహారం దేని ద్వారా బయటకు విసర్జించబడుతుంది? పాయువు. పెద్ద పేగులో మిగిలే జీర్ణం కాని ఘన వ్యర్థాలు మలంగా మారి చివరికి పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. ఇది శరీరంలో వ్యర్థాలను తొలగించే ముఖ్యమైన ప్రక్రియ. శరీర పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి ఈ విసర్జన చర్య చాలా అవసరం. శ్వాస వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు ఏవి? ముక్కు, గాలిగొట్టం మరియు ఊపిరితిత్తులు. శ్వాస వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలేంటంటే ముక్కు, గాలిగొట్టం మరియు ఊపిరితిత్తులు. ముక్కు ద్వారా మనం గాలి పీల్చుకుంటాం. ఆ గాలి గాలిగొట్టం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి ప్రక్రియ ఏమిటి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. ఊపిరితిత్తులలోని అల్వియోలై వద్ద వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. ఇందులోని చిన్న చిన్న గుబ్బలలో అంటే గాలి సంచులలో రక్తం ఆక్సిజన్ను తీసుకొని శరీరానికి చేరుస్తుంది. అలాగే శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపిస్తుంది. ఇదే శ్వాసక్రియలో జరిగే అసలైనటువంటి వాయువుల మార్పిడి ప్రక్రియ. శ్వాస వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి? శ్వాసించడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యవస్థ ప్రధానంగా శరీరానికి ఆక్సిజన్ను అందించడం మరియు కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపించడం చేస్తుంది. ఇది కణాల పనితీరుకు అవసరమైనటువంటి శక్తి ఉత్పత్తి జరిగేందుకు కీలకమైనటువంటి ప్రక్రియ. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఇది అత్యంత అవసరమైన వ్యవస్థ. ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం అనేవి ఏమిటి? గాలి పీల్చడం ఉచ్ఛ్వాసం మరియు గాలి విడవడం నిశ్వాసం. ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చడం అంటే ఆక్సిజన్ అనేది శరీరంలోకి చేరడం. అలాగే నిశ్వాసం అంటే గాలి విడవడం అంటే కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళడం. ఈ రెండు ప్రక్రియలు కలిసి శ్వాసక్రియను పూర్తి చేస్తాయి. అలాగే జీవనానికి అవసరమైనటువంటి శక్తిని అందిస్తాయి. శక్తి ఉత్పత్తిలో శ్వాస వ్యవస్థ యొక్క ముఖ్యమైన పాత్ర ఏమిటి? పీల్చిన గాలిలోని ఆక్సిజన్
ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది. శ్వాస వ్యవస్థ యొక్క ముఖ్యమైన పాత్ర కేవలం గాలి మార్పిడి చేయడం మాత్రమే కాదు. ఇది శక్తి ఉత్పత్తిలో కూడా భాగం. పీల్చినటువంటి గాలిలోని ఆక్సిజన్ రక్తంలో కలిసి కణాలకు చేరుతుంది. అక్కడ ఇది గ్లూకోజ్ వంటి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారానే శరీరానికి అవసరమైనటువంటి శక్తి విడుదల అవుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో ఉదర వితానం అంటే డయాఫ్రాగమ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఛాతీ కుహరాన్ని వ్యాకోచింపజేస్తుంది. ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చే సమయంలో ఉదర వితానం అంటే డయాఫ్రాగమ్ కిందికి లాగబడుతూ సంకోచిస్తుంది. దీని వలన ఛాతీ కుహరం పైకి బయటికి కదులుతూ దాని పరిమాణం పెరుగుతుంది అంటే వ్యాకోచిస్తుంది. దీని ఫలితంగా ఊపిరితిత్తుల్లో గాలి పీడనం తగ్గి గాలి సులభంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. మనిషిలో ఉండే ఊపిరితిత్తుల సంఖ్య మరియు వాటి ఆకృతి వరుసగా ఏది? రెండు మరియు స్పాంజి లాంటి ఆకారం. మనిషిలో రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి ఉరఃకుహరంలో గుండెకు ఒకటి ఎడమవైపు మరొకటి కుడివైపున ఉంటాయి. ఇవి గాలిని సులభంగా లోపలికి తీసుకొని బయటకి పంపడానికి వీలుగా స్పాంజి లాంటి మెత్తని ఆకృతిని కలిగి ఉంటాయి. ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులలో జరిగే మార్పులు ఏవి? ఉచ్ఛ్వాస సమయంలో వ్యాకోచించి నిశ్వాస సమయంలో సంకోచిస్తాయి. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు గాలిని నింపుకొని వ్యాకోచిస్తాయి. అలాగే నిశ్వాస సమయంలో గాలి బయటకు వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఈ మార్పులు శ్వాసక్రియలో ఆక్సిజన్ను శరీరంలోకి తీసుకురావడం అలాగే కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడం కోసం అవసరం. కార్బన్ డయాక్సైడ్ను మరియు నీటి ఆవిరిని ఊపిరితిత్తుల నుండి బయటకు పంపే ప్రక్రియ ఏది? నిశ్వాసం. ఊపిరితిత్తుల నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరిని బయటకు విడుదల చేసే ప్రక్రియను నిశ్వాసం అని అంటారు. ఇది శరీరంలో వాయువుల సమతుల్యతను కాపాడుతూ జీవనానికి అవసరమైనటువంటి శ్వాసక్రియను పూర్తి చేసే ముఖ్యమైన దశ. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ కణాలలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఈ శక్తి శరీరంలోని అన్ని జీవక్రియలకు అవసరం. కాబట్టి ఆక్సిజన్ జీవనానికి అత్యంత ముఖ్యమైన వాయువు. హృదయ స్పందనను వినడానికి డాక్టర్ ఉపయోగించే పరికరం ఏది? స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ అనేది వైద్యులు హృదయ స్పందన, ఊపిరితిత్తుల శబ్దాలు మరియు ఇతర అంతర్గత శరీర శబ్దాలను వినడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరం.
హృదయ స్పందనలో వచ్చే లబ్ డబ్ శబ్దాల ద్వారా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరిచేవి ఏవి? గుండె, రక్తం మరియు రక్తనాళాలు. రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తం మరియు రక్తనాళాలు అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. రక్తం ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకువెళ్తుంది. అలాగే రక్తనాళాలు రక్తం ప్రయాణించేటటువంటి మార్గాలుగా పనిచేస్తాయి. రక్తనాళాలలో ప్రధాన రకాలు ఏవి? ధమనులు మరియు సిరలు. రక్తనాళాలు ప్రధానంగా ధమనులు మరియు సిరలుగా విభజించబడతాయి. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన మార్గాలు. శరీరమంతా రక్త ప్రవాహం సక్రమంగా కొనసాగేందుకు ఇవి సహాయపడతాయి. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి? ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేయడం. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఊపిరితిత్తుల నుండి గ్రహించినటువంటి ఆక్సిజన్ను మరియు జీర్ణ వ్యవస్థ నుండి పొందినటువంటి పోషకాలను రక్తంలో కలిపి వాటిని శరీరంలోని ప్రతి కణానికి అలాగే ప్రతి అవయవానికి సరఫరా చేయడం. ఇది కణాల నుండి వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. ధమనుల యొక్క ముఖ్యమైన పని ఏమిటి? గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోవడం. ధమనులు ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని గుండె నుండి శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలు. ఇవి గట్టిగా మరియు మందంగా ఉండి అధిక ఒత్తిడిని కూడా తట్టుకోగలవు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పుప్పుస ధమనులకు మాత్రం ఇక్కడ మినహాయింపు అనేది ఉంటుంది. శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని మోసుకుపోయే రక్తనాళాలు ఏవి? సిరలు. శరీరంలోని వివిధ భాగాల నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని గుండెకు తీసుకువచ్చే రక్తనాళాలను సిరలు అని అంటారు. గుండె నుండి ఈ రక్తం శుద్ధి కోసం ఊపిరితిత్తులకు పంపబడుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పుపుస సిరలు మాత్రం ఈ విషయంలో మినహాయింపుగా ఉంటాయి. చెడు రక్తాన్ని కలిగి ఉండే రక్తనాళాలు ఏవి? పుపుస ధమనులు. సాధారణంగా సిరలు చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. కానీ దీనికి మినహాయింపుగా పుపుస ధమనులు గుండెలోని కుడి భాగం నుండి ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి చెడు రక్తాన్ని శుద్ధి చేయడం కోసం ఊపిరితిత్తులకు తీసుకువెళ్తాయి. అందువల్ల ఇవి చెడు రక్తాన్ని కలిగి ఉండే రక్తనాళాలలో ముఖ్యమైనవి. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన రక్తనాళాలను గుర్తించండి.
సిరలు మంచి రక్తం. సో మనకిచ్చినటువంటి దానిలో ఈ జత తప్పు. సాధారణంగా సిరలు ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి చెడు రక్తాన్ని గుండెకు తీసుకెళ్తాయి. కాబట్టి సిరలు మంచి రక్తం అనేది తప్పు జత. మిగతా వాటిలో చూసినట్టయితే పుపుస ధమనులు చెడు రక్తం, అలాగే ధమనులు మంచి రక్తాన్ని, పుపుస సిరలు మంచి రక్తాన్ని మోస్తాయి. ఇవి సరిగ్గానే ఉన్నాయి.